భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశీని కోటి, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ములుగురి సదయ్య మాట్లాడుతూ, దేశంలో సాంకేతిక, టెక్నాలజీ సంస్కరణలు తీసుకువచ్చి నేటి ఇంటర్నెట్, సెల్ఫోన్ విప్లవానికి రాజీవ్ గాంధీనే ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు. 21 ఏళ్లుగా ఉన్న ఓటు హక్కును 18 ఏళ్లకు కుదించి యువతకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారన్నారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా సైనికుల్లా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ మా ప్రియతమ నాయకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయి ఈరోజు అగ్రదేశాలతో టెక్నాలజీలో కొట్లాడుతున్నామంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ అభివృద్ధి కోసమై కొత్త సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పక తప్పదు. అలాగే నాడు 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఉండే దాన్ని 18 సంవత్సరాలు కుదించిన గొప్ప నాయకుడు కూడా రాజీవ్ గాంధీ గారు అని చెప్పక తప్పదు. ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ ప్రగతి కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించారు. రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, ఇందిరాగాంధీ అయితేనేమి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళ స్ఫూర్తి, వారి ఆశయ సాధన కోసం ఈరోజు మన పేద నాయకులు రాహుల్ గాంధీ గారు అనేకమైన కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు. మరి వాళ్ళందరూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులందరూ ఒక సైనికుల్లా పనిచేసి రాజీవ్ గాంధీ గారి ఆశయాల కోసం మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనందరం కష్టపడాలని సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు జమ్మికుంట పట్టణంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నివాళులు అర్పించడం జరిగింది. మరి భారతదేశానికి ప్రపంచ దేశాలతో పోటీపడి ముందు పోయే విధంగా సంస్కారం తీసుకొచ్చిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి ఓటు హక్కు అయితేనేమి, మరి స్థానిక సంస్థలలో ఆ రోజు భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేసి కూడా హక్కులు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి భారతదేశంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలు ముందుకు తీసుకుపోయి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడమే ప్రతి ఒక్క కార్యకర్త ధ్యేయంగా ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తాము.